వెల్కమ్ టు షార్లీ డిఫెన్స్ అకాడమీ. మిత్రులారా, మనం ఈ రోజు ఇక్కడ డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే మౌర్యాస్ డైనాసిటీ. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మౌర్యాస్ డైనాసిటీ పైన ఎలాంటి బిట్స్ పడుతున్నాయి, మనం ఈజీగా వాటిని ఎలా క్రాక్ చేయొచ్చు అని ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేద్దాం మనం. అండ్ దానితో పాటు లాస్ట్ క్లాస్ లో మనమైతే ఒక ఛాలెంజింగ్ క్వశ్చన్ ఇచ్చాం మిత్రులారా. రెడ్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరుగుతుందంటే ఇండియా యుఎస్ఏ మధ్యలో జరగడం జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఇది. ఎవరైనా లాస్ట్ క్లాస్ మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూసేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చలో ఈ రోజు క్లాస్ డిస్కస్ చేద్దాం మనం. సో ముందుగా మౌర్యన్స్ డైనాసిటీ అనగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మౌర్యన్స్ డైనాసిటీలో వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా వెల్ గా ఉంటుంది. సో పర్ఫెక్ట్ గా రూల్ చేయడం జరిగింది, అద్భుతంగా రూల్ చేయడం జరిగింది. సో అని చెప్పడానికి కొన్ని రిఫరెన్స్ బుక్స్ అయితే ఉన్నాయి. సో అందులో ముందు వరుసలో ఉన్నటువంటి బుక్ ఏంటి అంటే అర్థశాస్త్ర. అర్థశాస్త్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ వ్రోట్ అర్థశాస్త్ర? సో అర్థశాస్త్ర ఎవరు రాశారని అయితే చాలా సార్లు రావడం జరిగింది. సో అర్థశాస్త్ర బుక్ ఆథర్ ఎవరంటే చాణక్య. చాణక్యకి ఇంకొక రెండు పేర్లు కూడా ఉన్నాయి అడిషనల్ గా. సో చాణక్య, విష్ణుగుప్త, కౌటిల్య ఈ మూడు కూడా ఒక్కరే. సో అర్థశాస్త్ర బుక్ రాశారు. సో అర్థశాస్త్ర బుక్ క్లియర్ గా మౌర్యన్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొక బుక్ ఏంటి అంటే ఇండిక్ బుక్. సో ఈ ఇండిక్ బుక్ ఆథర్ ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మెగస్తనీస్. సో మెగస్తనీస్ ఇండిక్ బుక్ కూడా క్లియర్ గా సో మౌర్యన్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ దానితో పాటు సో మౌర్యన్స్ టైంలో వాళ్ళు యూజ్ చేసినటువంటి కాయిన్స్ పైన కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పెట్టుకోవడం జరుగుతుంది. సో మెయిన్ గా వీళ్ళు యూజ్ చేసినటువంటి కరెన్సీ, సో మెయిన్ గా కాయిన్స్ ఏంటి అని అంటే వీళ్ళ యొక్క గోల్డ్ కాయిన్స్ ఏమంటున్నామంటే తొలాస్. సో వీళ్ళ యొక్క గోల్డ్ కాయిన్స్ ని తొలాస్ అంటున్నాం. సిల్వర్ కాయిన్స్, సో సిల్వర్ కాయిన్స్ ని ఏమంటున్నాం అంటే పనాస్. సో ఇలా ఏంటి అంటే వీళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అయితే బాగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ అడ్మినిస్ట్రేషన్ లో మెయిన్ గా రూలర్స్ ఎవరెవరు, సో ఎవరెవరు రూల్ చేశారని చూద్దాం. సో ముందుగా సో మౌర్యన్స్ డైనాసిటీ ఫౌండర్ ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యస్ డైనాసిటీ? సో అని చాలా సార్లు అయితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బిట్స్ అయితే రావడం జరిగింది. సో మౌర్యస్ డైనాసిటీ ఫౌండర్ ఎవరంటే చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య వాజ్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యస్ డైనాసిటీ. అండ్ తను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రూల్ చేయడం జరిగింది అంటే 321 BC టు 298 BC. 321 BC టు 298 BC వరకు అయితే తన పరిపాలన అయితే కొనసాగడం జరిగింది. అండ్ మౌర్యన్స్ డైనాసిటీలో చంద్రగుప్త మౌర్య రిమార్కబుల్ అచీవ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. సో మరి తను చేసినటువంటి రిమార్కబుల్ అచీవ్మెంట్స్ లో వెరీ గ్రేట్ థింగ్స్ ఏంటి అంటే సో ఫస్ట్ తను ఇండియాలో ఒక సుదర్శన్ లేక్ ని డిగ్ చేయడం జరిగింది. అంటే ఒక సుదర్శన తటాకాన్ని తవ్వించాడు తను. సో ఏ స్టేట్ లో అని అంటే గుజరాత్. సో సుదర్శన్ లేక్ ని ఎక్కడ డిగ్ చేయించాడు అంటే సుదర్శన్ లేక్. సో ఇది ఎక్కడ తవ్వించాడు అంటే గుజరాత్. సో గుజరాత్ లో ఎక్కడంటే సో గిర్ అనేటువంటి ప్లేస్ లో తవ్వించడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఒకటి. సో గిర్ అనేటువంటి ప్లేస్ లో ఫేమస్ ఏంటి అని అంటే లయన్స్ ఫేమస్. గిర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే గుజరాత్ ఉంది. సో గుజరాత్ లో ఉంది గిర్ నేషనల్ పార్క్. సో ఇక్కడ లయన్స్ ఫేమస్, గుర్తుపెట్టుకోండి. సో కాంపిటేటివ్ బిట్. సో అలా సుదర్శన్ లేక్ ని డిగ్ చేయించినటువంటి పర్సన్ ఎవరంటే చంద్రగుప్త మౌర్య. దాంతో పాటు చంద్రగుప్త మౌర్య సో ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ హైవే, ఒక స్టేట్ హైవేని కూడా బిల్డ్ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్నేషనల్ హైవే ఎక్కడి నుంచి ఎక్కడికి బిల్డ్ చేశాడంటే తను కాందహార్. సో కాందహార్ ఎక్కడ ఉందంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ అండ్ ఆ తర్వాత పాకిస్తాన్ లోని తక్షశిలా, ఆ తర్వాత ఇండియాలోని ఉత్తరప్రదేశ్ లోని మథుర అండ్ ఆ తర్వాత ఉజ్జయిన్, మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిన్. సో ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్నటువంటి పాటలీపుత్ర. పాటలీపుత్ర. సో అలా ఏంటి అని అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి సో వెస్ట్ బెంగాల్ వరకు ఒక ఇంటర్నేషనల్ హైవే అండ్ ఉజ్జయిన్ ని నోడల్ సిటీగా చేసుకొని సో మళ్ళీ సౌత్ ఇండియాకి. సో సౌత్ ఇండియాలో ఎక్కడ అంటే శ్రావణగిరి. సో శ్రావణగిరి ఎక్కడ ఉంది అంటే
బల్లార్షా, మహారాష్ట్రలోని బల్లార్షా దగ్గర ఉంది. సో అలా ఏంటి అంటే ఒక ఇంటర్నేషనల్ హైవే, ఒక స్టేట్ హైవేని సో తను ఏంటంటే ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలోనే సో తను వేపించడం జరిగింది. సో అలా ఇక్కడ ఇంకొక బిట్ కూడా రావడం జరుగుతుంది మిత్రులారా. సో ఉజ్జయిన్ వాజ్ ద నోడల్ సిటీ. సో ఈ నేషనల్ హైవేలో సో ఉజ్జయిన్ అనేది నోడల్ సిటీ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ చాలా సార్లు రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఉజ్జయిన్ వాజ్ ద నోడల్ సిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ హైవే. సో అలా ఏంటి అంటే ఇంటర్నేషనల్ హైవే వేయడం జరిగింది. సో దానితో పాటు చంద్రగుప్త మౌర్య సో చాలా వరకు అయితే అద్భుతంగా రూల్ చేసిన తర్వాత సో ఎక్కువగా దేనికి అట్రాక్ట్ అవుతాడంటే జైనిజంకి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో జైనిజాన్ని ఫాలో అయిన తర్వాత సో జైనిజంలో ఒక థింగ్ ఉంటుంది ఏంటి అంటే సల్లేఖన అనేటువంటి వ్రతం ఉంటుంది. సో సల్లేఖన యాక్సెప్ట్ చేసి, సల్లేఖన మీన్స్ ఏంటి అంటే ఫాస్ట్ ఆన్ టు డెత్, సో ఉపవాసం ఉండడం. సో అలా ఫాస్ట్ ఆన్ టు డెత్ యాక్సెప్ట్ చేసి సో ఏం చేస్తూ ఉంటాడంటే తనకు తానుగా సింహాసనాన్ని వదులుకొని సో ఏం చేస్తాడంటే ఫాస్ట్ ఆన్ టు డెత్ యాక్సెప్ట్ చేసి శ్రావణ బెలగోలలో సో చనిపోవడం జరుగుతుంది. సో తన సింహాసనాన్ని తనకు తాను వదులుకున్న తర్వాత సో నెక్స్ట్ రూలర్ తన కొడుకు ఎవరు అని అంటే బిందుసార అధికారంలోకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చంద్రగుప్త మౌర్య తర్వాత సో అధికారంలోకి వచ్చినటువంటి పర్సన్ ఎవరంటే బిందుసార. సో బిందుసార చంద్రగుప్త మౌర్య వల్ల కొడుకు. సో బిందుసార ఎప్పటి నుంచి ఎప్పటికి అధికారంలో ఉండడం జరుగుతుంది అంటే 298 BC టు 272 BC. 298 BC టు 272 BC వరకు అయితే తను అధికారంలో ఉండడం జరుగుతుంది. అండ్ మెయిన్గా బిందుసార టైంలో ఏం జరిగింది అని అంటే సో బిందుసార టైంలో మెయిన్గా జరిగినటువంటి మూమెంట్ ఏంటంటే తక్షశిలా రివోల్ట్. తక్షశిలా రివోల్ట్. సో తక్షశిలా రివోల్ట్ ఎవరి టైంలో జరిగింది అంటే బిందుసార టైంలో జరిగింది. మరి తక్షశిలా రివోల్ట్ని సప్రెస్ చేసినటువంటి పర్సన్ అంటే అణిచివేసినటువంటి పర్సన్ ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ద గ్రేట్ అశోక. సో అశోకుడు ఏం చేస్తాడంటే అశోకుడు ఎవరి యొక్క కొడుకు అంటే బిందుసార వల్ల కొడుకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తక్షశిలా రివోల్ట్ జరిగినప్పుడు దాన్ని అణచివేసినటువంటి పర్సన్ ఎవరంటే అశోక. సో బిందుసార తర్వాత నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కూడా ఎవరంటే ద గ్రేట్ అశోక. సో ఈ తక్షశిలా రివోల్ట్ జరిగిన తర్వాత సో తన యొక్క 98 మంది బ్రదర్స్ 98 బ్రదర్స్ ని కిల్ చేసి చంపేసి అశోకుడు బిందుసార నుంచి సో అధికారంలోకి రావడం జరుగుతుంది. సో అశోక అధికారంలోకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ 261 BC టు 231 BC వరకు అయితే అధికారంలో ఉండడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి బిందుసార పైన ఒకే ఒక బిట్. సో మెయిన్ ఏంటంటే తక్షశిలా రివోల్ట్ ఎవరి టైంలో జరిగిందంటే బిందుసార టైంలో. అండ్ బిందుసార టైంలో జరిగినటువంటి తక్షశిలా రివోల్ట్ ని సపరేట్ చేసినటువంటి పర్సన్ అంటే అణచివేసిన పర్సన్ అశోక. అండ్ దాంతోపాటు గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ అశోక. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ అశోక ఎవరు? బిందుసార. సో బిందుసార ఫాదర్ ఎవరు? చంద్రగుప్త మౌర్య. సో ఫాదర్ పైన క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో బిందుసార వాజ్ ద ఫాదర్ ఆఫ్ అశోక. గుర్తుపెట్టుకోండి. ఇంకా అశోక అధికారంలోకి వచ్చాడు. 98 మంది బ్రదర్స్ చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సో తను చేసినటువంటి రిమార్కబుల్ అచీవ్మెంట్ థింగ్స్ ఏంటి అంటే సో భారతదేశాన్ని మొత్తం ఏకదాటిగా సో అధికారంలోకి తీసుకొచ్చుకొని రూల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు 261 BC నుంచి. సో స్టార్ట్ చేసిన తర్వాత సో ఎప్పుడైతే 269 BC అండి, 269 BC. సో 269 BC టు 231 BC వరకు అయితే అధికారంలోకి వచ్చాడు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశాన్ని బ్రహ్మాండంగా రూల్ చేస్తూ ఉన్నాడు. సో రూల్ చేస్తూ ఉన్నప్పుడు సో అయిన టైంలో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ యుద్ధం ఏంటంటే వార్ ఏంటి అంటే కళింగ వార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ కళింగ వార్. సో కళింగ వార్ ఎప్పుడు జరిగింది అనేటువంటి బిట్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో రావడం జరుగుతుంది 261 BC. సో 261 BC లో ఏంటంటే కళింగ వార్ అయితే జరగడం జరిగింది. సో ఈ కళింగ వార్ లో సో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ కారణంగా ద గ్రేట్ అశోక సో తన యొక్క మైండ్ సెట్ ను మార్చుకోవడం జరుగుతుంది. అంటే యుద్ధంలో చంపడం అన్నది సో చనిపోయినటువంటి పర్సన్స్ సో ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క బాధలు చూసి తను ఏమవుతాడనంటే సో
మైండ్ సెట్ మారిపోతుంది. సో అలా మైండ్ సెట్ మార్చినటువంటి పర్సన్ ఎవరు అంటే ఒక బుద్ధిస్ట్ మాంక్ ఎవరు అంటే నీగ్రోధ. సో నీగ్రోధ చేసినటువంటి పని వల్ల సో మెయిన్ గా అశోకుని యొక్క మైండ్ సెట్ అయితే మారిపోవడం జరుగుతుంది. సో మారిపోయిన తర్వాత ఫైనల్ గా సో కళింగ వార్ తర్వాత సో తను ఏమవుతాడు అని అంటే సో బుద్ధిజం లోకి కన్వర్ట్ కావడం జరుగుతుంది. సో బుద్ధిజం ని ఇండియాలో స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటు తన యొక్క కొత్త రిలీజియన్ కూడా తీసుకొస్తాడు. సో మెయిన్ గా అశోక ధమ్మ. సో అశోక ధమ్మ అనేటువంటి కొత్త రిలీజియన్ కూడా ప్రీచ్ చేయడం జరుగుతుంది. సో అలా అశోకుడు కళింగ వార్ తోటి తన మైండ్ సెట్ అయితే మార్చుకోవడం జరుగుతుంది. సో కళింగ వార్ 261 BC లో జరిగింది. వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. అండ్ దాంతో పాటు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ గా అశోకుడు ఈ కళింగ వార్ జరిగిందని చెప్పేసి సో ఒక శిలా శాసనం అశోకాస్ యొక్క 13th రాక్ ఎడిక్ట్స్. సో మెయిన్ 13వ అశోకుని యొక్క శిలా శాసనం కళింగ వార్ గురించి చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. అశోకాస్ 13th రాక్ ఎడిక్ట్స్ సో డిస్క్రైబ్డ్ అబౌట్ కళింగ వార్. సో ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పెట్టు. సో అలా అశోకుడు ఏంటి అంటే తన మైండ్ సెట్ ని మార్చుకుంటాడు. సో మార్చుకున్న తర్వాత సో చాలా వరకు బుద్ధిజంకి సంబంధించిన గయాన్ని విజిట్ చేస్తాడు, కుషినగర్ విజిట్ చేస్తాడు. సో చాలా వరకు ఎవరైతే బుద్ధిజంలో సో ఫేమస్ పర్సన్ ఉన్నాడో గౌతమ బుద్ధకు సంబంధించినటువంటి అన్ని ప్లేసుల్ని సో తనైతే టూర్ చేయడం జరుగుతుంది. సో దానితో పాటు సో తను కూడా ఏం చేస్తా ఉన్నాడంటే సో మాన్యుమెంట్స్ ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో అశోకుడు సో దాంట్లో వెరీ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ ఏంటంటే సారనాథ్. సో సారనాథ్ లో వెరీ ఇంపార్టెంట్. సారనాథ్ ఎక్కడ ఉంది మిత్రులారా? ఉత్తరప్రదేశ్. సో సారనాథ్ లో తను బిల్డ్ చేసినటువంటి సో మెయిన్ గా 3 లైన్స్ హెడ్ క్యాపిటల్. సో ఏదైతే 3 లైన్ హెడ్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నామని అంటే వెరీ ఇంపార్టెంట్ నేషనల్ ఎంబ్లమ్ గా యూజ్ చేస్తా ఉన్నాం. సో అది బిల్డ్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే ద గ్రేట్ అశోక. సో మన ఇప్పుడు ఏదైతే ఎంబ్లమ్ ఉందో 3 లైన్స్ ఎంబ్లమ్ సో అది ఎవరి టైంలోది అంటే అశోక టైంలోది. సో ఇలా ఏంటి అంటే అశోకుడు అయితే చాలా వరకు సో రిమార్కబుల్ అచీవ్మెంట్స్ చేయడం జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ కూడా వెల్గా ఉండడం జరుగుతుంది. సో అశోక తర్వాత సో తన కొడుకులు అధికారంలోకి రావడం జరుగుతుంది. సో ఇద్దరు కొడుకులు తనకి సో ఎవరు అని అంటే దశరథ అండ్ కునాల్. సో ఇద్దరు కూడా ఏంటి అంటే సో పాటలీపుత్ర నుంచి ఒకరు, ఉజ్జయిని నుంచి ఒకరు, ఇద్దరు రెండుగా రాజ్యాన్ని చీల్చుకొని పరిపాలించడం జరుగుతుంది. సో వీళ్ళు వీక్ గా ఉండడం ద్వారా సో వీళ్ళ టైంలో సో పరిపాలన అన్నది సో తక్కువగా ఏంటి అంటే అధికారంలోకి ఉండడం జరుగుతుంది. రాజ్యాన్ని కూడా కొంతవరకు కోల్పోవడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ అధికారంలోకి ఎవరు వస్తారంటే సంప్రాతి. సో సంప్రాతి అధికారంలోకి రావడం జరుగుతుంది. సో యునైటెడ్ గా మళ్ళీ ఒకసారి ఏంటి అంటే సో రాజ్యాన్ని సో అధికారంలోకి తీసుకురావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ రూలర్ సంప్రాతి తర్వాత ఎవరు అని అంటే బృహద్రథ. So Brihadrata was the last ruler of Maurya's dynasty and last greatest ruler ఎవరంటే అశోక. సో అశోకనే సో లాస్ట్ గ్రేటెస్ట్ రూలర్ అండ్ లాస్ట్ రూలర్ సో మౌర్యస్ డైనాసిటీలో లాస్ట్ రూలర్ ఎవరంటే బృహద్రథ. సో అలా ఏంటి అంటే సో మౌర్యన్స్ డైనాసిటీ అయితే సో మనకైతే అవైలబుల్ గా ఉంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఏవైతే పాయింట్స్ ఉన్నాయో వీటిపైన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో బిట్స్ అయితే రావడం జరుగుతుంది మిత్రులారా. సో వాళ్ళ యొక్క సో అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి నేమ్స్, రూలర్స్ యొక్క నేమ్స్, వాళ్ళ యొక్క ఇయర్స్ పైన సో బిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు మౌర్యన్స్ డైనాసిటీ చదువుతా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి ఈ పాయింట్స్ ని ఫోకస్ చేసి అయితే చదువుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే సాధించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజు నేను మీకు ఇస్తున్నటువంటి ఛాలెంజింగ్ క్వశ్చన్ ఏంటి అంటే హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ జైనిజం. సో మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.